మూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి ఆశ గారు. రామూర్తి గారు 1 year లో ఏదైనా సరే పార్టీ ఎదుగుదల కావచ్చు, లేదంటే పార్టీకి ప్రజల్లో ఉన్నటువంటి సపోర్ట్ కావచ్చు, నమ్మకం కావచ్చు, ఏదైనా మనం క్యాల్కులేషన్ చేయాలంటే కష్టమే. ఎందుకంటే ఒక వేలో వెళ్తున్న దాన్ని మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చి, కొత్త ముఖ్యమంత్రి వచ్చి, ఒక జాతీయ పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ, ఇవన్నీ కూడా చేసుకోవాలంటే కష్టమే. ఇప్పటికే ఒక లాభాల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని నష్టాల్లోకి ఉంది అనే ఒక విధానం బయటకు వచ్చింది. కాకపోతే మేము వీలున్నంత వరకు చేసి పెట్టాం. సత్యం గారు కూడా క్లియర్గా చెప్పున్నారు ఏ హామీలు ఎంతవరకు వాళ్ళు మీ ట్రాప్లో పడి రాజీనామా చేస్తున్నారు. హరీష్ రావు అక్కడికి వెళ్ళి ఒకవేళ రాజీనామా చేస్తారు, ఇదేంటంటే రైతు రుణమాఫీ అనేది చాలా క్రిటికల్ అంశం కింద అయిపోయింది ఆ రోజుల్లో. కాబట్టి చేయకపోతే ఏ విధంగా ఉంటుంది, చేస్తే ఏ విధంగా ఉంటుంది అనే దాంట్లో మీ ట్రాప్లో కాంగ్రెస్ పడి మిగతా సంక్షేమ పథకాలు ఇవ్వడానికి నిధులు లేకుండా చేసుకున్నారనేది ఒక వెర్షన్. ఏంటి, ఎంతవరకైనా కొంతవరకైనా చేశారనుకోవచ్చా? ఈ 1 year కాలం అసలు ఏమీ చేయలేదనుకోవచ్చా? రాష్ట్రంలో నిధులు లేదన్నది ఫస్ట్ అబద్ధం అండి. ఎందుకంటే రాష్ట్ర ఆదాయము గౌరవ ఏదైతే ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడో ముఖ్యమంత్రి కూడా బహిరంగ సభలో కూడా చెప్పడం జరిగింది. రాష్ట్రానికి ఏ విధంగా అంటే ఇప్పుడు 18,500 ఆదాయం ప్రతి నెలకు వస్తున్నది. ఇది 18,500 కోట్లు. ఈ 18,500 కోట్లు ఇప్పుడు 12 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. అది 2,22,000 చిల్లర ఏదైతే కోట్లు వచ్చినాయి. అదే విధంగా వీళ్ళు తీసుకొచ్చిన అప్పులు, ఇది అప్పులు చేయొద్దంటారు, వీళ్ళు అప్పులు చేసిండు. అదే విధంగా వీళ్ళు 80,000 కోట్లు తీసుకొచ్చింది. ఇవి మొత్తం కలిస్తే 3 లక్షల కోట్లు అయిందండి. ఇప్పుడు ఈ 12 నెలల్లో రాష్ట్రానికి వచ్చిన ఆదాయం అప్పులతో సహా 3 లక్షల కోట్లు. ఈ 3 లక్షల కోట్లతో ఏం చేశారు? 3 లక్షల కోట్లతోని 3 ప్రాజెక్టులు కట్టచ్చండి. కాళేశ్వరం లాంటి. ఇంత దరిద్రులు అండి వీళ్ళు. ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏదైతే నేరానికి సంబంధించి కోర్టులో హాజరు చేసినప్పుడు ఏదైతే ఛార్జ్ షీట్ ఏదైతే పోలీసులు వేస్తారో కోర్టు ముందు, మేము కూడా ప్రజా కోర్టు ముందు వీళ్ళకి సంబంధించిన నేరాలు, వీళ్ళు ఇచ్చిన దొంగ హామీలకు సంబంధించి హరీష్ అన్న నిన్న విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఈ విషయం కదా మనం మాట్లాడుకునేది. ఎందుకంటే ఇప్పుడు 6 గ్యారంటీలు వీళ్ళు ఏం చేశారన్నది మనం కులంకుశంగా చర్చిద్దాం. ఎందుకంటే వీళ్ళకి కూడా తెలియాలి. ఉద్యోగాలు ఇచ్చినాము, హామీలు చేసినాము, జాబ్ క్యాలెండర్ అని మాట్లాడుతున్నారు, జాబులు ఇచ్చినాం అని మాట్లాడుతున్నారు. జాబులు మనవి. ఇప్పుడు ఏంటంటే మేము వేసినాము, ఏదైతే నోటిఫికేషన్లు మేము వేసినామో, ఎగ్జామ్ మేము నిర్వహించినాము, ఏదైతే రిజల్ట్ కూడా వచ్చింది, ఏదైతే కోర్టు కేసుల వల్ల కొన్ని, అదే విధంగా ఎలక్షన్ కోడ్ వల్ల కొన్ని ఆగినాయి కూడా వీళ్ళు మొత్తం కంప్లీట్ గా మేము చేసినామంటే ఇది దయ్యాలు వేదాలు కాదు, ఉపనిషత్తులు వల్లించినట్టున్నది. ఏంటంటే ఇప్పుడు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది మేము, ఏదైతే మేము అధికారంలో ఉన్నప్పుడు 2,32,000 ఏదైతే 308 ఉద్యోగాలు. అదే నోటిఫికేషన్ మేము వేసినాయి. నోటిఫికేషన్ ఎన్ని వేసినామన్నది చెప్తా. ఇక వీళ్ళు ఏం వేసిళ్ళు, మేమేం వేసిళ్ళు చూసుకుందాం. 2,02,000 మొత్తం చెప్తా సత్యం గారు. అదే విధంగా శ్రీనివాస్ రెడ్డి గారు. శ్రీనివాస్ రెడ్డి ఒక్క నిమిషం చెప్తా నిదానంగా ఉండాలి. చెప్పే ముందు మీరు మాట్లాడేటప్పుడు 5 నిమిషాలు కూడా నేను మాట్లాడలేదు, మధ్యలో డిస్టర్బ్ చేయలేదు. 2,02,735 ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలు 1,60,083 ఉద్యోగాలు మేము అప్పుడే ప్రక్రియలు కొనసాగుతున్నాయి. ఏంటంటే ఇప్పుడు కోర్టు కేసులు అవి 42,652 ఉద్యోగాలు. ఇగో ఇందులోకి వెళ్ళే మీరు 50,000కు సంబంధించిన ఉద్యోగాలు ఇచ్చినారని చెప్పుకుంటున్నారు. అదే విధంగా వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు నోటిఫికేషన్ చేసినవి చెప్తాను. ఎందుకంటే 12,527 ఉద్యోగాలు వీళ్ళు వేసిన ఉద్యోగాలు. వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఇందులో కూడా వీళ్ళు ఇచ్చిన ఎంత అంటే ఓన్లీ 5,973 ఉద్యోగాలు మాత్రమే ఫిల్ చేసిండ్రు. వీళ్ళు మొత్తం 12 నెలల్లో వీళ్ళు లెక్క చెప్పుకునేది అబద్ధాలు. 55,000 చిల్లర వీళ్ళు చెప్తున్నారు కదా. వీళ్ళు ఇచ్చినవి వీళ్ళకి సంబంధించిన వీళ్ళ నోటిఫికేషన్ సంబంధించిన వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు డిఎస్సి సంబంధించిన 5,973 ఉద్యోగాలు. ఇందులో మేము ఎందుకంటే డిఎస్సిలో ఎందుకంటే మావి కూడా ఉన్నాయి. ఎందుకంటే మేము ఇచ్చిన నోటిఫికేషన్ వీళ్ళు రద్దు చేసి కొంచెం వీళ్ళు 5,000 కలిపిలు కాబట్టి 5,086 ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు మేము నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలే. ఇప్పుడు ఇది ఏదైతే మేము ఏ సెక్షన్ లో ఏ ఉద్యోగాలు ఇచ్చినాం, హోంశాఖలో, విద్యాశాఖలో, ఇవన్నీ కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్. నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ లేకుంటే మాట్లాడను. అదే విధంగా రాష్ట్రానికి సంబంధించిన అప్పుల విషయంలో కూడా అబద్ధాలు ఆడుతున్నారు. మేము చేసింది 9 ఏళ్లలో 4,26,499 కోట్లు అయితే వీళ్ళు 7 లక్షల కోట్లని గోబల్స్ ప్రచారం చేస్తారు. ఇంకోటి ఏంటంటే కట్టే వడ్డీ కూడా వీళ్ళు అబద్ధాలు. 6,500 కోట్లు వడ్డీ కడుతున్నాం అంటున్నారు. అసలు యాక్చువల్ గా మొన్న వీళ్ళు సమర్పించింది ఏంటంటే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్లో సమర్పించింది 15,152 కోట్లే కట్టినామని చెప్తారు. ఇలా ప్రజలను మోసం చేస్తూ అడుగడుగున. అదే విధంగా ఇంకో విషయం చెప్తా అండి, వీళ్ళు ఏం చేసినా సంబరాలు చేసుకుంటున్నారండి. ఇగో ఇది ప్రభుత్వము కంప్లీట్ గా రిలీజ్ చేసింది. ఏదైతే ఈ ఉత్సవాలకు సంబంధించి ఏ జిల్లాకు 33 జిల్లాలకు సంబంధించి ఎన్ని కోట్లు నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 32 జిల్లాలకు కలిపి 1,38,28,200
సంబంధించి వీళ్ళు రిలీజ్ చేసి 32 జిల్లాలకు అదనంగా హైదరాబాద్ కు 6 కోట్ల రూపాయలు మొత్తం 7,38,28,200 ఇదండి ఇది పరిస్థితి. ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారు, అసలు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? అసలు ఇప్పుడు మీకు ఏం సంబరాలు? ఎవరికి డబ్బులు ఎవరికి పోతాయి? లైట్లకు, దానికి, దేనికి ఖర్చు, దీనికి ఏం సంబరాలని చేసుకుంటున్నారండి? 7 లక్షల కోట్ల అండి. ఒక కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు పెద్ద ప్రాజెక్ట్ అయితే అండి, వీళ్ళకు సోయి లేదు, విగ్రహాలు మార్చడం ఏందండి నాకు అర్థం కాదు. ఇంకోటి ఇది ఏంటంటే ఇది ఇప్పుడు నేను చెప్తాను, దేవతల విగ్రహాలు ఎట్లుంటాయి, ఏదైతే అమ్మవారి విగ్రహాన్ని దృష్టిలో పెట్టుకొని కవులు, కళాకారులు, అదే విధంగా చరిత్రకారులు విగ్రహాలు చేస్తారు. ఇది భరతమాత విగ్రహం అండి. నేను ఒక్కొక్కటి చూపెడతా. ఇది కిరీటం ఉందా అండి? కిరీటం ఉంది, నగలు ఉంటాయి, అన్ని ఉంటాయి చూడండి. అదే విధంగా తెలుగు తల్లి విగ్రహం, కిరీటం ఉంటది, నగలు ఉంటాయి, అన్ని ఉంటాయి సాంప్రదాయం సంబంధించి. ఇది ఏదైతే తెలంగాణ రాకముందే మేము ఏదైతే అందరు చరిత్రకారులు యాక్సెప్ట్ చేసింది, ఈ తల్లి ఆధ్వర్యంలోనే తెలంగాణ వచ్చింది. ఇప్పుడు ఈ తల్లి ఎవరండి? ఈ తల్లి ఎవరండి అసలు? ఎవరికి తల్లి? ఎవరికి తల్లి కనబడతలేదా అండి? చేతులు ఏమున్నాయండి? మొత్తం బంగారం లేకపోయింది, కిరీటాలు లేకపోయింది, దొంగల పాలన కదా అండి ఇలాంటి పరిస్థితి. అదే విధంగా వీళ్ళు ఏ విధంగా పరిపాలనకు వచ్చిందంటే మొత్తం దొంగ హామీలతో వచ్చిండు. ఈ హామీలు ఎక్కడ పోయినాయండి? ఏం చేసిరంటే వీళ్ళు ఇది రాష్ట్రాన్ని దివాలా తీసిందని మొత్తం కంప్లీట్ గా దేశం ముందు ఇజ్జత్ తీసిండు, ప్రపంచ దేశాల ముందు ఇజ్జత్ తీసిండు. అదే విధంగా వ్యవసాయానికి సంబంధించి ఏదైతే వీళ్ళు దళిత బంధు మోసం చేసిండు, వ్యవసాయానికి సంబంధించి ఏదైతే వీళ్ళు రైతు భరోసా ఇస్తా అన్నారు, 2 సార్లు వీళ్ళు మోసం చేసిండు. ఒక్కసారి మోసం చేస్తేనే దాదాపు 11,250 కోట్లు, 2 సార్లు మోసం చేసిండు, 2 సార్లు ఇవ్వలేదు. అదే 22,500 కోట్లు. అదే విధంగా వీళ్ళు నమ్మి ఓటేస్తే నిరుద్యోగ భృతి ఇస్తాన్నారు, అది లేదు. అదే విధంగా జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇప్పుడు అన్ని నెలలు ఏ క్యాలెండర్ లేదు. వాళ్ళ కాంగ్రెస్ క్యాలెండర్ నడుస్తాను తప్ప, వాళ్ళ అన్నదమ్ముల క్యాలెండర్ నడుస్తాను తప్ప ఏమి లేదు. చాలా వరకు చెప్పారు కదా, ప్రతి నెల చెప్తా వినండి, ఏదైతే ప్రతి నెల చాలా ఉంది కదా, చాలా ఉంది. 420 హామీలు కదా అండి. అంతెందుకండి, ఇప్పుడు హాస్టళ్లలో దాదాపు ఎంతమంది చనిపోతున్నారండి? హాస్టల్ పిల్లలు ఏందండి, వాళ్ళ పరిస్థితి ఏందండి? దాదాపు 49 మంది చచ్చిపోయారండి, 1000 మంది అస్వస్థత అండి. వీటి మీద నువ్వు అవసరమైతే వీళ్ళ మీద ఖర్చు పెట్టు. ఏందండి 7 లక్షల కోట్లు అంటే ఏందండి ఈ ఉత్సవాలకు? ఎవరు చేసుకుంటారు? ఉద్యోగాలకు సంబంధించి ఇంతకు ముందు శ్రీనివాస్ రెడ్డి గారు క్వశ్చన్ చేశారు, మరి 9 సంవత్సరాల్లో ఎందుకు నీళ్లు, నిధులు, నియామకాలనే వచ్చినటువంటి సర్కార్లో ఎందుకు నియామకాలు అప్పుడు చేపట్టకుండా లాస్ట్ టైం లో చేపట్టారు? నెక్స్ట్ పాయింట్, ఇంత ఖర్చు పెడుతున్నారు, సంవత్సరం కాలంలో ఏం చేశారని చెప్పి 2 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారని చెప్పి అడుగుతున్నారు. గతంలో ఎలక్షన్స్ కి ముందు దశాబ్ద ఉత్సవాలని చెప్పి మీరు చేశారు, దశాబ్దంలో శతాబ్దికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ జరిగింది అని చెప్పి ఇంకా 10 ఇయర్స్. ఒక్క నిమిషం సార్, నా క్వశ్చన్ కంప్లీట్ అవనివ్వండి, మాట్లాడలే కదా, డిస్టర్బ్ చేయలేదు కదా ప్లీజ్. 10 సంవత్సరాల్లో 100 సంవత్సరాల్లో చేయాల్సినటువంటి డెవలప్మెంట్ చేసామని చెప్పి ఆనాడు మీరు చేస్తున్నారు. ప్రతి ఒక్క రంగానికి సంబంధించి ఏ విధంగా చేసామో ఏంటి అనేది ఇంకా 10 ఇయర్స్ కంప్లీట్ కాకముందే చేసినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. మరి ఆనాడు డబ్బంతా ఎవరిది, ఎవరికి పెట్టారు, ఎవరి కోసం పెట్టారు? మేము ఏమంటున్నామంటే, మేము దశాబ్దం ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత 1 ఇయర్ చేసాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతే మేము ఒక నిమిషం చెప్పేది వినండి. ఫస్ట్ 1 ఇయర్ చేసామని చెప్తున్నా, దాని తర్వాత 10 ఇయర్స్ ముచ్చట కూడా చెప్తాను. 10 ఇయర్స్ 22 రోజులు చేసినాం. దానికి సంబంధించిన మొత్తం కంప్లీట్ గా ఏ రంగాల్లో ఎంత ప్రగతి సాధించడమో ఈ ప్రగతికి సంబంధించిన వాళ్ళతోనే మేము చేయించాం. ఏదైతే రైతులకు సంబంధించి రైతు ఉత్సవాలు చేశాము, అదే విధంగా ఏదైతే సుభిక్ష దినమని పోలీస్ శాఖకు సంబంధించి పోలీసులతో చేయించాము. అదే విధంగా తెలంగాణ విద్యుత్ సంబంధించి విద్యుత్ ఉద్యోగులు చేసుకున్నారు. అదే విధంగా పారిశ్రామిక ఉత్సవాలను ఇండస్ట్రియల్ కారిడార్ లో మేము చేశాము. అదే విధంగా నీటి సాగు దినోత్సవాలు అంటే ఏదైతే చెరువు కట్టలు ప్రాజెక్టుల దగ్గర మేము చేశాము. అదే విధంగా చెరువుల పండుగ చెరువుల దగ్గర చేశాము. తెలంగాణ సంక్షేమ సంబరాలని సంక్షేమానికి సంబంధించి సంబరాలు చేశాము. అదే విధంగా తెలంగాణ సుపరిపాలన దినోత్సవాన్ని సుపరిపాలన సంబంధించిన అధికారులతో చేశాము. నేను చెప్తా వినండి, ఒక నిమిషం ఆగండి. మేము చేసిన లేదా ఇప్పుడు నేను మధ్యలో మాట్లాడద్దు కదా అంటే మీరు మాట్లాడుతుంటే మాట్లాడలేదు. ఉపన్యాసం కాదు,
మేము చేసడానికి కారణం ఉన్నది. మా ముగించండి, రాజకీయ ముగించండి, ముగించండి, please. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు ఓర్చుకోలేకపోతున్నారు చెప్పేది. రాజకీయ పార్టీ Conclude చేయండి రామూర్తి గారు, ప్లీజ్. ఒక నిమిషం ఆగండి, కంక్లూడ్ చేస్తాను. రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చిన ఒక నిమిషం ఆగండి, శ్రీనివాస్ రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినందుకు 1 year సందర్భంగా సంబరాలు చేసుకోవద్దు. 1 year లో మీరు ఏం సాధించిందో ఆ సాధించిన విషయాల మీద మీరు సంబరాలు చేసుకోవాలి. మీరు ఒక నిమిషం ఆగండి. మీరు ఆర్టీసీ నష్టాలు నెట్టట్లేదు, రోజుకు 10 కోట్లు మీరు కడుతున్నారు నిరూపించండి. కట్టట్లేదు, 3,000 కోట్లు వాళ్ళకి పెండింగ్ ఉన్నారు. 3,000 కోట్లు మీరు కట్టినామని చూపించండి, అప్పుడు మీరు ఆర్టీసీ ఉద్యోగులతో సంబరాలు చేసుకోండి. అదే విధంగా 18,000 కోట్లు ఏదైతే విద్యుత్ సంబంధించిన డిస్కాంలకు మీరు పెండింగ్ ఉన్నారు, అవి కట్టినము. ఆ కట్టిన దానికి సంబంధించి మీరు నిజంగా ఒక నిమిషం ఆగండి. ఎట్లా అండి మీరు అడిగిన సమాధానాలు చెప్తున్నా. అరే మీరు నిజంగా మీరు విద్యుత్ డిస్కాంలకు మేము పెండింగ్ లేము, మేము మొత్తం అది కడుతున్నామని చెప్పండి. గ్యాస్ ముచ్చట వీళ్ళు ఏమి లేదండి. వీళ్ళు అధికారంలోకి వచ్చింది, నేను చెప్పేది మళ్ళా కూడా చెప్తున్నా, అధికారంలోకి వచ్చింది అన్నదమ్ములు బాగుపడ్డానికి తప్ప ఎవ్వరు బాగుపడరు. ఏదో శ్రీనివాస్ రెడ్డి అన్న కూడా బాగుపడాడు, ఆయన గిట్నే కొట్లాడుకుంటే గిన్నె కూర్చుంటాడు. వాళ్ళు 5 ఏళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రి కాదు, వాళ్ళ క్లారిటీ ఉన్నది. వాళ్ళు లేదండి. శ్రీనివాస్ రెడ్డి గారు బాగుపడతారా, రామూర్తి గారు బాగుపడతారా, మేము బాగుపడతాను కదా, ప్రజలు బాగుపడాలి. ఆశ గారు ఒక్కటి చెప్పండి. నందరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. ఖర్చు చెప్పండి. ప్రధాన ప్రతిపక్ష అధికార పక్షం అయితే టఫ్ ఫైట్ చేసుకుంటున్నారు. మీరంటే మీరు, లేదంటే ప్రజలకు ఏం చేశారు ఏం చేయలేదు అనేది. మరి బీజేపీ కూడా మాట్లాడుతుంది, ఏం చేశారని చెప్పి మాట్లాడుతున్నారు, ఏం చేశారు, మీరు కూడా సభలకి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఏంటి మీ కార్యాచరణ? ముందుగా నేను ఏమంటున్నంటే, కాంగ్రెస్ గాని బీజేపీ గాని గుమ్మడికాయల దొంగ ఎవరా అంటే నేను కాదు అంటూనే